ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టాలన్నమాట. ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ కాదు కానీ ఒక 10 మినిట్స్ ఉడకపెట్టాలి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ కుర్మా చేయబోతున్నాను అనమాట. చాలా బాగుంటుంది, చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. హారికకి అయితే ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసాను. అది పెరుగన్నం పట్టుకెళ్ళింది, 2 డేస్కి ఒకసారి పెరుగన్నం పట్టుకెళ్తుంది. అంటే మొత్తం క్యారీ చేయలేదు కదండి, ఆ క్యారేజ్లో అంటే ఆ క్యారేజ్ పట్టుకుని అంటే మనం బ్యాగ్లో పెట్టడం అంతే ఎక్కువ అయిపోతున్నాయి. చిన్న బాక్స్ పట్టుకెళ్తుంది అంతే. ఇప్పుడైతే కనుక మనం చికెన్ కుర్మాకి రెడీ చేసుకోవాల్సినవి అన్నీ రెడీ చేసేసి ఉంచాను. నాకు ఇవైతే అసలు భలే ఉపయోగపడుతున్నాయండి. అగారా ప్రొడక్ట్స్ ఇవ్వండి, అగారా క్యూబ్ జార్స్ అండి ఇవి. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా బాగా ఉపయోగపడుతున్నాయి, ఎందుకంటే అన్నీ ఒకే టైప్లో ఉంటున్నాయి కాబట్టి అన్ని రకాల మసాలాలు వేసేసుకోవచ్చు. ఇవ్వండి గ్లాస్ జార్లు అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ధనియాల పొడి ఇలా మసాలా పొడులు అన్నీ స్టోర్ చేస్తున్నాను. దీనిపైన మూత కూడా లోపల ప్లాస్టిక్ వచ్చి పైన మెటల్ టైప్ వచ్చిందన్నమాట. అన్నీ మనకి ఇది ఒక 6 సీసాలు కిట్ కింద వస్తుందండి. చక్కగా 6 సీసాలో 6 రకాలు వేసేసుకోవచ్చు. మనకి కలర్ కూడా ఇది కాశ్మీర్ కారం అండి, కలర్ కొంచెం ఎర్రగా ఉంటుందని ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసేస్తున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా పొడి మాట. ఈ జార్స్ చూపించినప్పుడే మీకు చెప్పాను నేను ఇది ఎలా చేసుకున్నాను మసాలా పొడి, కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఇదిగోండి చక్కగా తిరిగిపోతుంది, ఈజీగా ఉంది నాకు, అందుకే మీకు చెప్తున్నాను అనమాట. అవి చాలా యూజ్ఫుల్గా ఉందని. అందుకే ప్యాకింగ్ ఎలా వస్తుంది దూరం నుంచి అని అనుకోవచ్చు. ప్యాకింగ్ చాలా బాగా వస్తుందండి, ఎక్కడ డ్యామేజ్ లేకుండా. అందుకే మీకు ఇప్పుడు ఈరోజు నేను బాక్స్ కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలాగ మనకి 6 జార్లు అయితే వస్తాయన్నమాట. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 2 స్పూన్లు అయితే వేసేసాను. అలాగే పెరుగు అసలు గిలగట్టుకుని వేసుకోవాలి. నేను ఇంకెలాగో కలిపేస్తాను కదా చేతితోటని అలా చేస్తున్నాను అనమాట. 3 గరిటెలు వేసేసానండి. ఇప్పుడు మనం దీన్ని కలిపేయాలి. దీంతో పాటే నేను ఆనియన్స్ వేసుకుంటాం కదా, కుర్మా అంటే నూనెలో వేపుకొని ఆనియన్స్ వేసుకుంటాం కదా, కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను కాశ్మీర్ కారం 1 స్పూన్ మాత్రమే వేసాను. మామూలు కారం కూడా వేసుకోవాలి కదా, అదొక 2 స్పూన్లు వేస్తాను. ఇదిగోండి పసుపు కొంచెం నేను ఎక్కువ వాడతాను. అలాగే మనం రెగ్యులర్గా వాడుకునే కూరకారం అన్నమాట. ఇందాక కాశ్మీర్ కారం వేసాను కదా ఎరుపు కోసం, ఇది ఒక 2 స్పూన్లు వేసాను. మనం దాంతోపాటు ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. ఆయిల్ ఏంటంటే ఇప్పుడు నేను ఆనియన్స్ ముందుగా వేపేసుకున్నాను అనమాట, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఒక 3 గరిటెలు వేసేసుకుంటాను. దీంతో ఆయిల్తో పాటు కొద్దిగా ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది కొంచెం మనకి ఉడకాలన్నమాట, ఇందులోనే ఈ ఆయిల్లోనే అన్నిట్లోనే చికెన్ ఉడకాలి. అలాగే మనం ఆనియన్స్ ముందుగా వేపేసుకున్నమాట. ఈ వేపేసిన నూనె నేను అందులో వేసుకున్నాను అనమాట. ఇలా గోల్డెన్ కలర్లోకి వేపేసుకోవాలి. నేను ఒక 30 కేజీ ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, అంటే 1/2 కేజీ మీద ఇంకొంచెం ఎక్కువ. ఈ చారు పెడుతున్నానండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఉప్పు చూసుకుంటున్నాను. సరిపోయింది, అంత బాగుంది. రైస్ కూడా వండేసాను, పక్కన పెట్టాను. ఇంక ఈ చికెన్ అయిపోతే ఇంకా భోజనం చేసేయడమే. ఇదిగోండి చారులో కొద్దిగా ఉప్పు తక్కువైంది, ఉప్పు వేసేసాను, అయిపోయింది. మనం చారు తీసేసుకుని పక్కన పెట్టేస్తాను. రైస్ కూడా అయిపోయింది, ఉడిపోయింది. చికెన్ ఉడుకుతుందన్నమాట. కుర్మా కదా, చూడ్డానికి భలే ఉంది కదా, లుక్ వైజ్గా కూడా చూడగానే తినాలనిపిస్తుంది. ఇంకొంచెం ఉడకాలండి, ఒక 15 మినిట్స్ అయినా మనకి పావుగంట అయినా ఉడకాలన్నమాట. ఆ నూనె అన్నీ వేస్తాం కాబట్టి మసాలా అంతా ఆ చికెన్కి పట్టేయాలి. కొద్దిగా నువ్వుపప్పు పొడి మాట, ఇంకొంచెం మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నాం. అలాగే జీడిపప్పు, దీంతో పాటు వేపు పెట్టుకున్న పల్లీల పొడి కూడా కొంచెం, ఎక్కువ కాదు కొంచెం వేస్తున్నాను అనమాట. ఇది మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. ఇదిగోండి మనకి ఉడికిపోయింది.
ఇప్పుడే మన ప్రాసెస్ ఉంది. ఇదిగోండి పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టాను. ఇదిగోండి చికెన్ ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇదిగోండి చికెన్ అయితే తీసేసాను. మొత్తం ఇలాగా ఉత్తి గ్రేవీ ఉంటుందన్నమాట. స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మళ్ళీ వేస్తున్నాను కొంచెం. అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, కాలితే యాలక్కాయ కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ మసాలాలో వేసాను కాబట్టి ఇంకా నేను వేయట్లేదు. దాంతోపాటు ఇక్కడ మనకి పేస్ట్ కూడా ఉంది కదా, జీడిపప్పు పేస్ట్, ఇది కూడా వేసేయాలి. ఇది కొంచెం కలుస్తూ ఉంటుంది. ఇవి మనం దోరగా వేపేసుకున్నాం కదా, ఇప్పటి వరకు ఉల్లిపాయలు వేయలేదు కదా, దీంట్లో ఉన్న తీపితోటే రుచిగా ఉంటుందండి ఏదైనా చికెన్ అయితే కనుక. నాకు ఆనియన్స్ వేపుడికైనా సరే కూరకైనా సరే కొంచెం బాగుండాలి. ఇప్పుడు వీటిని నేను కొంచెం బాగా నలిగిపోయేటట్టుగా నలిపేసి వేసేస్తున్నాను అనమాట ఇందులోనే. ఇది కూడా ఇదిగోండి మనకి కూర ఉడుకుతుంది కదా, అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను జీడిపప్పు ఆడిన మిక్సీలో కొంచెం నీళ్ళు వేసేసాను. ఇదిగోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నాను, పచ్చి కరివేపాకే వేస్తున్నాను. అలాగే చికెన్ మనం తీసి పక్కన పెట్టుకుని ఈ చికెన్ కూడా ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టాలన్నమాట. ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ కాదు కానీ ఒక 10 మినిట్స్ ఉడకపెట్టాలి అండి. చికెన్ వేసేసాను. ఇప్పుడు ఈ చికెన్ అవుతుంది కదా, స్టార్టింగ్లో మనం మసాలా పొడి కొద్దిగా వేసుకున్నాం కదా, గరం మసాలా పొడి ఇంకొంచెం కొద్దిగా ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇదిగోండి కొంచెం గరం మసాలా వేసాను. ఇది కొంచెం మనకి ఉడకాలి. ఈరోజైతే లేట్ అయిందండి కొంచెం వంట అయితే. వీడియో చేసి ఒకళ్ళు పంపించాలన్నమాట భోజనం, హడావుడిగా పెడుతున్నాను. టకటక భోజనాలు పెట్టాలంటే ఇంకా మా పిల్లలైతే పర్వాలేదు ఇంట్లో కాబట్టి, బయటికి వెళ్తున్నప్పుడు కొంచెం త్వరగా చేయాలి. ఇదిగోండి కూర అయితే సిమ్లో పెట్టి సన్న సెక్క మీద ఒక్క 10 నిమిషాలు ఉంచితే మరి ఉంటుందండి కూర. సూపర్. చూసారా ఆయిల్ అయితే తేరిపోయింది కదా, కుక్ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కుర్మా అయితే ఫస్ట్ టైం చేశానండి ఈ స్టైల్లోని. ఇంతకుముందు కూడా కుర్మాలు చేశాను మిల్క్ అది వేసి. ఇప్పుడైతే అసలు మామూలుగా లేదన్నమాట, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, నేను ఒక జాయింట్ పీస్ అయితే తీస్తున్నాను. పంపాలన్నమాట అండి ఇప్పుడు ఇది భోజనం. గ్రేవీ కొంచెం నేను పలచగానే తీసాను, మనకి రోటీలో కూడా బాగుంటుంది. ఇలాగా చికెన్ ముక్కలు వేస్తాను. రైస్ ఇదిగోండి, రైస్ కర్రీ రసం పట్టుకెళ్ళిపోతాను. వీడియో అయితే ఇదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.